Hi students, welcome to our channel Geninfotech. Welcome to our channel Geninfotech. ఈ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీకు చాలా యూస్ అవుతాయి. ఇవి నేను మీకు సిస్టమ్ మీద చూపిస్తూ ప్యారలల్ గా నేను బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బిట్స్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి బైనరీ నెంబర్ సిస్టమ్స్ లో అని తెలుసు మనకి సి లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ హ్యాష్ ఇంక్లూడ్ తో మొదలు పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ హ్యాష్ ఇంక్లూడ్ అటాచ్ చేసాం, ఒక హెడర్ ఫైల్ మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఏ ఈక్వల్ టు సంథింగ్ 4 zeros 1100 పెట్టాను. బి ఈక్వల్ టు వాల్యూ తీసుకున్నాను, 3 zeros 11001 తీసుకున్నాను. ఇవి ఎలా కన్వర్ట్ అయ్యాయి అనేది నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఏ ఈక్వల్ టు 12 ఉంది, బిలో 25 ఉంది. సో ఇప్పుడు మీరు 12 డెసిమల్ లో ఉంది, దీన్ని బైనరీ లో కన్వర్ట్ చేయాలంటే 2 తో డివైడ్ చేయాలి. ఎందుకు 2 తో డివైడ్ చేయాలి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ లో 2 డిజిట్స్ ఉంటాయి, 0 and 1. బేస్ 2 కాబట్టి దీన్ని ఇప్పుడు 2 తో డివైడ్ చేయండి. 6 టైమ్స్ డివైడ్ అవుతుంది, 0 is the remainder, 2 3 టైమ్స్ డివైడ్ అవుతుంది, 0 is the remainder, 2 1 time, 1 is the remainder, 2 0 times, 1 is the remainder. ఓకే, సో ఇప్పుడు టువర్డ్స్ బాటమ్ టాప్ తీసుకుంటే మీకు 1100 వచ్చింది, 4 బిట్స్ వచ్చింది. దీనికి ఒక ఫ్రంట్ ఒక 4 zeros యాడ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ ద 12. అంటే 12 అనేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఉంది, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఉంది. సో అదే మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు వాల్యూ తీసుకుంటాం. సో అదే బి ఎలా వచ్చింది అనడానికి మనం ఇక్కడ బి 25 పెట్టాను కదా నేను. సో 25 ఒకసారి బైనరీలో కన్వర్ట్ చేయాలి. 25 డివైడెడ్ బై అంటే 2 తో డివైడ్ చేసినప్పుడు మొత్తం 12 times 12 to 24, 1 is the remainder, 2 6 times 0 remainder, 2 3 times 0 remainder, 2 1 time 1 remainder, 2 0 times 1 remainder. సో టువర్డ్స్ బాటమ్ టాప్ తీసుకుంటే 11001. దీనికి మీరు మళ్ళీ ఇక్కడ 5 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 5 బిట్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రంట్ ఇంకొక 3 zeros యాడ్ చేయండి. 100110000. దిస్ ఇస్ ది ఈక్వలెంట్ ఆఫ్ 25. ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఉంది. సో అలా మనం ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే డెసిమల్ లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఆపరేటర్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్, అంటే ఈ బిట్స్ మీద మాత్రమే యూజ్ అయ్యే ఆపరేటర్స్. దాంట్లో ఒకటి బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్ అండ్ 2's complement or 1's complement. Next is shift left operator, shift right operator. ఈ ఆపరేటర్స్ అన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. దీస్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. అంటే ఇవి నేను ఇప్పుడు సి లాంగ్వేజ్ వీడియో పెడుతున్నానని సి లాంగ్వేజ్ ఒకటే కాదు, మీకు ఏ లాంగ్వేజ్ అయినా బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇవి ఒక్కొక్కటి ప్రోగ్రామింగ్ హెల్ప్ తోటి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో నేను మీకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, బిట్ వైజ్ ఎండ్ అని చెప్పి ఏ అండ్ బి అని రాశాను. ఏ అండ్ బి అంటే ఇక్కడ మనకి ఏలో ఇందాక వచ్చిన ఆన్సర్ ఏంటి, 4 zeros 1 1 and 0 0 is the a value. Bitwise end operator ఏం తీసుకున్నాం, b 3 zeros, నెక్స్ట్ ఈజ్ 1 1 0 0 1. ఇక్కడ మనం బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నప్పుడు ద రిజల్ట్ ఈజ్ ఇదొక ఆపరెంట్, ఇదొక ఆపరెంట్. ఆపరెంట్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, వేరియబుల్స్ ని మన వాల్యూస్ లో ఆపరెంట్స్ అంటాం. ఈ ఆపరెంట్ లో 2 డిజిట్స్ ఇన్ ద కరస్పాండింగ్ ఆపరెంట్స్ లో రెండిట్లో కూడా ఇక్కడ 1 వస్తేనే ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫైనల్ గా 0. ఇక్కడ 0 వచ్చింది. ఈ రెండిట్లో ఒకటి 1 ఉంది, ఒకటి 0 ఉంది, 0. ఇది మాత్రం 1 అవుతుంది. నెక్స్ట్ 0 0 0 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఆపరెంట్స్ లో కరస్పాండింగ్ బిట్ రెండిట్లో 1 ఉన్నప్పుడు మీకు ఫైనల్ ఆన్సర్ 1 వచ్చింది. ఇది మనకి ఏ అండ్ బి అని రాస్తే, ఏ అండ్ బి అని రాస్తే వచ్చిన ఆన్సర్. దీన్ని మళ్ళీ మనం ఒకసారి డెసిమల్ లో మార్చితే ఎంత వస్తుందో చూద్దాం. సో మనం డెసిమల్ లో మార్చాలంటే రూల్ ఏంటి, పవర్స్ ఇచ్చాం, మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి. ఇక్కడ ఒకటే 1 ఒకటే ఉంది కాబట్టి 1 into 2 to the power of 3 చేయండి, దట్ ఈస్ 8. అంటే 8 is the answer for this A and B operator. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే ARB తీసుకుంటాం. ARB లో ARB, ఆర్ అనే సింబల్ ఎలా రాస్తాం, ARB లో ఈ 2 ఆపరెంట్స్ లో కరస్పాండింగ్ బిట్స్ లో
ఏ ఒక్క దాంట్లో 1 ఉన్నా ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది. ఇక్కడ 1 అయింది, 0 1 అండ్ దిస్ ఈస్ 1 1 0 0 0. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ A or B అన్నమాట. దీన్ని మళ్ళీ మనం ఒకసారి డెసిమల్ లో కన్వర్ట్ చేద్దాం. 0 1 2 3 4 5 6 7. లాస్ట్ డిజిట్ 1 into 2 to the power of 0 plus ఈ డిజిట్ తీసుకుందాం, 1 తీసుకుందాం, 1 into 2 square plus 1 into 2 to the power of 3 plus 1 into 2 to the power of 4. Excuse me. 2 to the power of 0 is 1, 1 into 1 1 plus this is 4, this is 8 plus 16. ఎంత అవుతుంది? 12 plus 16 30, 30 plus 1 that is 31. Right చేసామా? 1 into 2 to the power of 0 plus 2 square 2 to the power of 3 plus 2 to the power of 4. Okay, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో XR తీసుకుంటే మీకు యాక్చువల్గా 29 రావాలి. దిస్ ఈస్ 12 ప్లస్ ఓకే దిస్ ఇస్ నాట్ 31. నేను చేసింది కరెక్టే. 5 ప్లస్ 3 13, 13 ప్లస్ 16 దట్ ఈస్ 29 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డిస్కస్ చేయవలసింది XR. XR ఆపరేటర్. XR ఆపరేటర్ ని 2 ఆపరెంట్స్ లో కరస్పాండింగ్ బిట్ 1 అవ్వకూడదు. అంటే రెండిట్లో కూడా 1 ఉండకూడదు. 1 ఉంటే అక్కడ 0 అయిపోతుంది. సో ఇక్కడ ఒక దాంట్లో 1 ఉంది కాబట్టి 1, ఇది 0, ఇది 1 అండ్ దిస్ బికమ్స్ 0, ఇది 1 అవుతుంది, 0 0 0. అది మనకు ఆన్సర్. దీన్ని ఒకసారి కన్వర్ట్ చేసి చూస్తే 0 1 2 3 4 5 6 7 పవర్స్ తీసుకున్నాను. 1 into 2 to the power of 0 plus 1 into 2 square plus 1 into 2 to the power of 4. This is 1 4 plus 16. 21 is the answer రావాలి. ఒకసారి మనం చెక్ చేద్దాం మన ఆన్సర్. That is 21 is the answer. అంతవరకు 3 ఆపరేటర్స్ డిస్కస్ చేసాం. ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ XR. XR అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ డిస్కస్ చేసాం. దెన్ వన్స్ కాంప్లిమెంట్ గురించి చూద్దాం. యాక్చువల్గా నేను ఇక్కడ ఏలో 35 తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 35 తీసుకున్నప్పుడు 35 ని బైనరీలో కన్వర్ట్ చేయండి. 2 70 times 1 రిమైండర్ 2, 8 times 1 రిమైండర్ 2, 4 times 0 రిమైండర్ 2, 2 times 0, 2 1 time 0, 2 0 times 1, 1 0 0 0 1 1. ఇక్కడ మనకు వచ్చిన 6 డిజిట్స్ వచ్చినాయి కదా. ఫ్రంట్ ఇంకో 2 డిజిట్స్ తీసుకోండి. దట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ 35. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి మనం? మన ఆపరేటర్, మనం డిస్కస్ చేయాల్సిన ఆపరేటర్ వన్స్ కాంప్లిమెంట్ డిస్కస్ చేయాలి. వన్స్ కాంప్లిమెంట్ లో యాక్చువల్ గా రూల్ ఏంటంటే ఇచ్చిన డిజిట్స్ ని రివర్స్ చేయాలి. అంటే 1 ప్లేస్ లో 0, 0 ప్లేస్ లో 1 పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని 0 చేశాను, దీన్ని 0 చేశాను. 1 1 1, దిస్ ఈస్ 0, దిస్ ఈస్ 1 1. మనకి యాక్చువల్ గా రూల్ ప్రకారం 35 కి వన్స్ కాంప్లిమెంట్ అంటే -36 ఆన్సర్ రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ రూల్ ప్రకారం డిజిట్ 1 ఉంటే, మన బిట్ 1 ఉంటే దాన్ని 0 కింద మార్చాం కదా. వీటిని మళ్ళీ కన్వర్ట్ చేయండి. లాస్ట్ వన్ తీసేద్దాం. ఇక్కడ 1 into 2 square plus 1 into 2 to the power of 3 plus 1 into 2 to the power of 4 plus 1 into 2 to the power of 6 plus 1 into 2 to the power of 7. This is 4 plus 8 plus 16. 2 to the power of 6 and 16 2 32. This is 64 plus 128. So మొత్తం యాడ్ చేస్తే you will get 220 is the answer. So చూడండి, 128 plus 64 is 12, 192 plus this is 30 plus 30, 1. పాస్ చేయాలని వినిపించేస్తుంది కదా. అక్కడ ఆఫ్ చేసి మళ్ళీ దీనిగా కలుపుతాను. అక్కడ టోటల్ తేడా 220 రావాలి.
అయ్యో! ఇక్కడ కూడా రాట్లేదు కదా! ఇది వాయిస్ రాదు కదా పర్మనెంట్‌లో. పాస్ చేస్తాను. చూడండి. ఓకే. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 square is 4, 2 to the power of 3 is 8, 2 to the power of 4 is 16, 2 to the power of 6 is 64 and this is 128. Total is 220 వచ్చింది. మనకి ఎంత రావాలి యాక్చువల్ ఆన్సర్? 36 రావాలి. 36 రాలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయమని చెప్పారంటే 2's కాంప్లిమెంట్‌కి వెళ్ళాలి. 2's కాంప్లిమెంట్‌కి వచ్చేటప్పటికి మనం తీసుకున్న మనకు వచ్చిన ఈ ఆన్సర్‌కి +1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే +1 మనకి బైనరీలో అడిషన్ ఎలా ఉంటది? 1 + 1 యాడ్ చేస్తే 0 క్యారీ 1. 0 క్యారీ 1. సో, ఇప్పుడు మళ్ళీ 1 యాడ్ చేస్తే 0 క్యారీ 1. ఈ 1, 0 1 అయింది. తర్వాత 0, 0, 1, 0, 0. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం. 0, 1, 2, 3, 4, 5. 1 into 2 to the power of 2 plus 1 into 2 to the power of 5. This is 4 plus this is 32. 34 plus 32 is 36. అంటే ఇప్పుడు మన ఫార్ములా ఏంటంటే మనం తీసుకున్న మొత్తం మన వాల్యూ ఎంత ఇక్కడ 0 0 1 0 0. సో యాక్చువల్ ఫస్ట్ వచ్చిన వాల్యూ తీసుకుందాం 1 1 1 0 1 1 0 1 1. దీన్ని ఓకే. సో మనకి యాక్చువల్‌గా ఈ వాల్యూ వచ్చింది. దీనికి మనకి ఫార్ములా ఏంటంటే 2's కాంప్లిమెంట్‌లో హోల్ మైనస్ ఆఫ్ n+1 చేయండి. ఇక్కడ n ఉంది కదా వాల్యూ. ఈ వాల్యూని అంటే 0 0 1 0 0 0 1 1 ప్లస్ 1 చేయండి. చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తది? ఇక్కడ 0 వచ్చింది. తర్వాత అంటే ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను 1 యాడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది. 0 0 1 0 0 0 1 1 1 యాడ్ చేసి 0 0 1 0 0 1 0 0. సో దీన్ని కన్వర్ట్ చేస్తే నౌ యూ విల్ గెట్ డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ ది 36 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ -36 అన్నమాట. ఇది బిట్వైజ్ 1's కాంప్లిమెంట్ అవ్వదు కాబట్టి దాన్ని 2's కాంప్లిమెంట్ లోకి మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఆపరేటర్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం 35 తీసుకుందాం. 35కి రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఈ రైట్ సైడ్ ఉన్న 2 డిజిట్స్ అంటే నేను ఇక్కడ 2 షిఫ్ట్ చేయమని చెప్తున్నాను. రైట్ సైడ్ ఉన్న 2 డిజిట్స్ ని షిఫ్ట్ చేసేయండి. ఆ ప్లేస్ లోకి ఈ 2 డిజిట్స్ ని షిఫ్ట్ చేయండి. అంటే 0 0 వచ్చింది. ఈ 0 0 ప్లేస్ లోకి 0 1 షిఫ్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ 0 1 ప్లేస్ లోకి 0 0 షిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 వచ్చింది. ఇంకొక 2 డిజిట్స్ యాడ్ చేయండి. దట్ ఈస్ ద రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సేమ్ ఇప్పుడు దీన్ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1 2 3 4. 1 into 2 to the power of 4, that is 16 is the answer. So run చేసి చూద్దాం. రైట్ షిఫ్ట్ ఆపరేటర్ తర్వాత మనకి సారీ ఇక్కడ నేను 3 వేయాలి. 2 to the power of 3, that is 8. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ షిఫ్ట్ చేయాలి. ఈ 2 డిజిట్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేస్తే ఆ ప్లేస్ లోకి 0 1 తీసుకున్నాం. ఈ ప్లేస్ లో 0 0 వచ్చింది. ఇక్కడికి 1 1 వచ్చింది. రైట్ సైడ్ కి 2 డిజిట్స్ యాడ్ చేయండి. సో మళ్ళీ దీన్ని మనం పవర్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే 1 into 2 to the power of 2 plus 1 into 2 to the power of 3 plus 1 into 2 to the power of 7. This is 4 plus 8 plus 2 to the power of 7 అంటే 128. Calculate చేస్తే you will get the answer as 140 వస్తుంది. ఒకసారి చూడండి. This is 12. 128 plus 12. 140. 140 is the answer. ఇది షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేటర్. ఓకే. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి. మీకు మన డౌట్ నేను పర్సనల్ గా క్లియర్ చేస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ తోటి ఆపరేటర్స్ అనే టాపిక్ అంతా మీకు ఆపరేటర్స్ అనే ఒక ప్లేలిస్ట్ లో ఇస్తాను.
మొత్తం ఆపరేటర్స్ అన్ని ప్రోగ్రామ్ తోటి థియరిటికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అవన్నీ మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ అన్ని లాంగ్వేజెస్ లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా కష్టమైంది చాప్టర్ కదా. మధ్య మధ్యలో కట్ చేస్తారా మేము? అది రిజిస్ట్రేషన్ మరి చేశారు. ఇది కట్ చేయండి, ఇక్కడ ఆపలేదు.